రామచంద్రరావు గారు, మీరెంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎంతో నిజాయితీ గలవారు. అందుకే మీకు ఈ బాధ్యతను అప్పచెప్తున్నాను. ఈ కంపెనీని, మా తమ్ముణ్ణి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. బాలు తొందరపడి ఏం మాట్లాడినా, శశి మిమ్మల్ని ఏమన్నా అన్నా, మీరు మాత్రం తొందరపడి జాబ్ వదిలి వెళ్ళకండి. బాలు తీసుకునే నిర్ణయాల వల్ల కంపెనీ ప్రతిష్టకి ఎలాంటి నష్టం జరగకూడదు. అదంతా చూసుకోవాల్సింది మీరేనండి. తప్పకుండా సార్. అయినా మీరుంటారు కదా, మరెందుకు నాకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు? నాకెప్పుడు పక్కనే ఉండటం కుదరదండి. అందుకే మిమ్మల్ని అపాయింట్ చేశాను. బాలుకి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. ఇంత పెద్ద బాధ్యత వాడి చేతుల్లో పెట్టలేను. ఒక్కసారి అధికారం చేతికొస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్ళీ నేను టేక్ ఓవర్ చేశాను. ప్రస్తుతం బాలుకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. నాకు మీ మీద ఎంతో నమ్మకం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు మాత్రం మా తమ్ముణ్ణి వదిలిపెట్టి వెళ్ళకూడదండి. సార్, మీరు నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. నేను తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కానీ మీరు మాట్లాడి తీరు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది సార్. అనుమానమా? అవును సార్. అక్కడికి మీరేదో కంపెనీని, మీ తమ్ముణ్ణి, అందరినీ వదిలేసి దూరంగా వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు సార్. రామచంద్రరావు గారు, కాలం ఎవ్వరి కోసం ఆగదు. రోజులు మారుతూ ఉంటాయి, వ్యక్తుల ఆలోచనలు మారుతూ ఉంటాయి. జీవితం ఏదిస్తే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా సీత, సీత, గుడికి వెళ్ళావా? అవునత్తమ్మా. నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. అంటే మీరు నాతో ఎందుకు వస్తారత్తమ్మా? మీకు కావాల్సిన వాళ్ళు, అయిన వాళ్ళు వేరే ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్తారు గాని నాతో ఎందుకు వస్తారు? సీత, ఏంటి సీత, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు కావాల్సిన వాళ్ళున్నారా? ఏ, నువ్వు నాకు కావాల్సిన దానివి కాదా? నువ్వు నా కోడలివి కాదా? నిన్నటిదాకా నేను మీకు కావలసిన మనిషిని, కానీ ఇప్పుడు మీ ఇష్టాలు మారాయి కదత్తమ్మా. ఇప్పుడు మీ చిన్న కోడలంటేనే మీకు ప్రేమ, బాలు అంటేనే ఇష్టం కదత్తమ్మా. సీత, ఎందుకత్తమ్మా అరుస్తారు? నేను చెప్పింది నిజమే కదా? ఏంటి నిజం? ఏది నిజం? నా ఇష్టాలు మారిపోయాయని నువ్వెలా అంటున్నావు? దేన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు? మిమ్మల్ని ఎలా చూశాను, బాలు శశిని అలాగే చూశాను. ఆదిత్య బయటున్నా కూడా వాడి మీద ప్రేమ తగ్గలేదు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా అమూల్య మీద మమకారం తగ్గలేదు. నా దృష్టిలో నా నలుగురు పిల్లలు సమానమే. నాకే కాదు, ఏ తల్లికైనా కడుపును పుట్టిన బిడ్డలు ఎప్పుడూ సమానమే. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదు. ఈ నిజం నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు నువ్వు ఇద్దరు బిడ్డల్ని కంటే అప్పుడు అర్థమవుతుంది. ఎంతైనా నా భర్త మీకు సొంత కొడుకు కాదు కదత్తమ్మా. ఏంటి సీత, ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావు? ఈ మధ్యన నువ్వు రాము నన్ను బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. నన్ను క్షమించండి అత్తమ్మా.
మీలో ఆవేశం పెరగాలి, బాధ మరింత ఎక్కువ కావాలి. అందుకోసమే మీ మనసుకి బాధ కలిగించేలా మాట్లాడుతున్నాను. ఏ రోజైనా రాముని అలా చూశానా? అసలు ఆ మాటకొస్తే బాలు కంటే ఆదిత్య కంటే రామునే ఎక్కువగా అభిమానించాను. ఇప్పుడే కదత్తమ్మా నాకు పిల్లలందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదన్నారు. మరిప్పుడు మా ఆయన్ని ఎక్కువగా అభిమానించానని మీరెలా అంటున్నారు? అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సీత. ఇన్నాళ్ళు లేంది ఈ రోజు నీ మనసులో రాము నా కన్న బిడ్డ కాదు అనే ఆలోచన ఎందుకొచ్చింది? దీనికి కారణం మీరే అత్తమ్మా. కాదు కాదు. అవును, ముమ్మాటికి మీరే. అసలు మా ఆయన్ని రోడ్డు మీద నుంచి తెచ్చి పెంచుకున్నాననే విషయం ఎవరి వల్ల బయటపడింది? మీ వల్ల కాదా? మా ఆయన జన్మరహస్యం మీరు నోరు జారి చెప్పడం వల్లే కదా బయటకొచ్చింది. నిన్నటి దాకా అన్నయ్య అని పిలిచే బాలు ఈరోజు మా ఆయన్ని ఒక శత్రువులా చూస్తున్నారు. దీనికి కారణం ఎవరు? మీరు కాదా? నేను కాదు. రాము మొదటి నుంచి పరాయి వాడనే ఆలోచనతో ఉన్నాడు. ప్రతిసారి నేను ఈ ఇంటి మనిషిని కాదు కాదు అని తనకి తాను దూరం అవుతూనే ఉన్నాడు. నేనే ఇన్ని రోజులు ఆ విషయం ఎవరికి చెప్పొద్దని ఆపాను. కానీ చివరికి మీరే చెప్పారు కదత్తమ్మా. దానివల్లే కదా ఈ గొడవలన్నీ జరిగాయి. నేను ఏ పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందో నీకు మాత్రం తెలీదా సీత? పరిస్థితి ఏదైతే ఏముందత్తమ్మా, చివరికి నా భర్త ఈ ఇంటి బిడ్డ కాదు అని ఇంట బయట అందరికీ తెలిసింది. ఇన్ని రోజులు ఆయన ఈ కుటుంబం కోసం పడిన కష్టం అంతా బురదలో పోసిన పన్నీరైంది. చివరికి అవమానాలు, మాటలు, ఇన్ని సంవత్సరాల ఆయన కష్టాన్ని తీసి పారేసి ఆయన్ని ఒక అనామకుణ్ణి చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. సీత అసలు వద్దత్తమ్మా. ఈ పైపై మాటలు, వచ్చిరాని కన్నీళ్లు చూసి చూసి విసుగొస్తుంది. ఎంతైనా మేము పరాయి వాళ్ళమని నిరూపించింది మీరే అత్తమ్మా. భగవంతుడా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా సీత నన్ను అర్థం చేసుకుంటుందనుకున్నాను. కానీ ఈ రోజు నాతో ఇలా మాట్లాడుతుంటే నా బాధని ఎవరితో చెప్పుకోవాలి? ఎంత మాట అనేసింది. రాము నా కన్న బిడ్డ కాదు అని నేను బయట పెట్టానా? ఏ రోజైనా అలా చూసానా? కత్తితో గుండెని కసిగా కోసేసిన ఎంత బాధ ఉండేదే కాదు. కానీ అంతకన్నా పదునైన మాటలతో నా మనసుని ముక్కలుగా కోసేసింది. భగవంతుడా, అత్తమ్మా, నేనెంత పాపిష్టదాన్ని, మిమ్మల్ని ఎంత ఏడిపిస్తున్నాను. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియదత్తమ్మా. దేవత లాంటి మిమ్మల్ని ఇన్నేసి మాటలు అన్నందుకు నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. హే అమూల్య, అమూల్య, అమూల్య! ఏంటండి? ఏమైందండి? ఇదిగో ఈ షర్ట్ మీద మరక చూడు. ఏంటిది? ఇదేనా ఉతకడం? షర్ట్ ఉతికితే కనీసం మరకపోలేదు. ఇదేనా నీ పనితనం? పనిమంతుడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడేసాయంట. అలా ఉంది నీ పనితనం.
అక్కడికి తెగ కష్టపడిపోతున్నట్టు ఓ బిల్డప్. లేదత్తయ్య, నేను బాగానే ఉతికాను, అప్పుడు నీట్గానే ఉంది. అంటే నేనిప్పుడు మరకంటించుకొని వచ్చానంటావా? అయ్యో అది కాదండి. నోర్ముయ్, ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి దీన్ని ఇప్పటికిప్పుడు ఉతికి తీసుకురా. ఇప్పుడా? ఆ ఇప్పుడే. దాన్ని ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసుకొనిరా. వెళ్ళ. గంట టైం ఇస్తున్నాను. గంటలో ఎలా అవుతుందండి? ఉతికింది ఆరడానికే గంట పడుతుంది. చూడమ్మా, మా వాడు చాలా మంచోడు కాబట్టి ఓ గంట అయినా ఇచ్చాడు. అదే నేనైతే అరగంట ఇచ్చేవాడిని. దీనిని బట్టి నీకు ఏం అర్థం కావాలి? ఇలాంటివి ముందే నువ్వు చూసుకోవాలి. చేసే పనిని బుర్ర పెట్టి కాస్త జాగ్రత్తగా చెయ్యాలి. తెలిసిందా? వెళ్ళమ్మా, వెళ్ళ. ఆగు. ఏంటి మీరందరూ కలిసి మామూలుని ఇంత టార్చర్ పెడతారా? మీకు అసలు బుద్ధుందా? అమ్మో, ఆ షర్ట్ పక్కన పడే. నువ్వేమీ ఉతకాల్సిన అవసరం లేదు. కావాలంటే మనం కొత్త షర్ట్ కొనిచ్చేద్దాం. ఏంటమ్మో, ఎందుకలా భయంగా చూస్తావు? నేను నీకోసమే వచ్చాను. మన ఇంటికి వెళ్దాం రా. ఇంటికా? ఎందుకదినా? ఇక్కడ నువ్వు కష్టాలు పడ్డావు నేను చూడలేకపోతున్నానమ్మో, అందుకే ఇంటికి వెళ్దామని అంటున్నాను. అక్కడ రిలాక్స్ అవుదు గాని పద. నేను రాను. ఏదో ఒక కారణం లేకుండా నువ్వు నన్ను తీసుకుని వెళ్ళవు. ఎందుకు రమ్మంటున్నావో చెప్పు. అమూల్య, నువ్వు చాలా తెలివిగలదానివి. నిజమే, లాభం లేకుండా నేను ఏ పని చేయను. నేనే కాదు, ఎవరూ చేయరు. ఇప్పుడు నువ్వు వచ్చి మీ అమ్మా నాన్న దగ్గర నేను చెప్పినట్టు చెప్పాలి. అలా చెప్తే మీ సీతా వదిన రామన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఏంటొదినా? నేనొచ్చి అన్నయ్యని వదిన్ని బయటికి పంపించాలా? ఎందుకు పంపించాలి? ఎందుకు అని కాదు, ఎలా అని అడగాలమ్మూల్య. ఏంటి వదినా? ఎస్, ఇదే మీ అమ్మ కూడా అడుగుతుంది. అప్పుడు కోపం, బాధ, అసహ్యం కలిగినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి సీతావదిన సాగిస్తున్న రాసలీలలో అమ్మా నా కళ్ళతో నేను చూసి తీసిన ఫోటోలమ్మా అని చెప్పాలి. నో, నేను చెప్పను. నా ప్రాణం పోయినా అలా చెప్పను. అయినా సీత వదిన ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యదు. నువ్వే కావాలని ఏదో ప్లాన్ చేసుంటావు. ఎగ్జాక్ట్లీ అమూల్య, ఇది నేను చేసిందే అని చెప్పావు కదా. నువ్వు భలే చాలా తెలివైన దానివే. సీతని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి నేనే ప్లాన్ చేసి ఈ ఫోటోలు తీయించాను. ఇవి నేను చూపించినా మీ అమ్మ నాన్నలు నమ్మరు, కానీ నువ్వు చెప్తే ఖచ్చితంగా నమ్మేస్తారు. ఇది ప్లాన్. అర్థమైంది కదా? బయలుదేరు. నేను చచ్చినా రాను. నన్ను చంపినా వదిన గురించి అలా చెప్పను. ఓ
మరి మీ అమ్మని చంపితే చెబుతావా అమూల్య? వదినా, నేను చెప్పినట్టు చేస్తే మీ వదిన అన్నయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. అదే నువ్వు చెప్పను అంటే మీ అమ్మ పైకి పోతుంది. అమూల్య, ఎందుకు అనవసరంగా మీ అమ్మని చంపుకుంటావు చెప్పు. మీ వదిన చెప్పినట్టు చెయ్యి. చూడమ్మా, ఆ రాము సీత నీ సొంత అన్నా వదినలైతే కాదు కదమ్మా. రేపెప్పటికైనా నీకు అన్నా వదినలంటే ఆ శశి బాలునే కదమ్మా. కాబట్టి తను చెప్పినట్టు చెయ్యమ్మా. సీత వదిన, రామన్నయ్య ఎప్పటికీ నా సొంత వాళ్లే. వాళ్ళకి అన్యాయం చెయ్యలేను. అయితే మీ అమ్మని మర్చిపో అమూల్య. ఇప్పుడు నువ్వు రాను అంటే ఈ రాత్రికే మీ అమ్మ చావుకి ముహూర్తం పెడతాను. మీ అమ్మ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నీ కళ్ళకు కట్టినట్టు చూపించాలా? ఇదేంటో తెలుసా? మీ అమ్మ పాలిట యమపాసం. అత్తయ్య, పాలు తీసుకోండి. పాలా? నేను అడగలేదు కదమ్మా. మీరు అడగకపోయినా మీకు ఇవ్వడం నా ధర్మం కదత్తయ్య. మీ గురించి, మీ ఆరోగ్యం గురించి చూసుకోవాల్సిన బాధ్యత నాదే. తీసుకోండి. వద్దమ్మా. నాకు తెలుసు అత్తయ్య, మీరు ఇలాగే అంటారని. ఎందుకంటే నేను మీకు ఏమీ కాను కదా. ఇదే మీ పెద్ద కొడలు సీత ఇస్తే తీసుకుంటారు కదా అత్తయ్య. నేనంటే మీకు నచ్చదు. నేను పరాయిదాన్ని అయిపోయాను. అది కాదు శశి. పర్వాలేదు అత్తయ్య, మీకు సేవలు చేసుకోవడానికి కూడా నేను పనికిరానని అర్థమైపోయింది. మీరు వద్దన్నారు కదా, ఇక సింక్లో పడేస్తాను. ఈ రోజు నుంచి నేను పాలు తాగడం మానేస్తాను. ఈ జన్మలో తాగను. అయ్యో, ఏంటి శశి నువ్వు? మరి అంతే కదా అత్తయ్య, నేను మా ఆయన ఇద్దరమే కదా ఎందుకో పనికి రాని వాళ్ళం. అలాగే అత్తయ్య, ఇంకెప్పుడు మీకు ఏ పని చేయనులే అత్తయ్య. ఒక్క నిమిషం ఆగు శశి. ఇలా ఇవ్వు. ఇప్పుడు సంతోషమా అమ్మా? చాలా సంతోషం అత్తయ్య. ఈ సంతోషం మాటల్లో చెప్పలేను. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్.
సీత రాము రాము మా మా అబ్బా అబ్బా కడుపులో నొప్పి ఏమండి సీత ఏమండి మా ఒక్క నిమిషం కూడా నిన్నిక్కడ ఉండనివ్వను. పోవే. శశిరేఖ, మీరంతా కలిసి ఏం చేస్తున్నారు? ఇవి చూసిన తర్వాత మాట్లాడు. అమ్మ ఇది నిజమని నమ్మిన తర్వాత ఇంకా ఎందుకుంటావు? పద సీత.